నేను ఇశ్రాయేలుకు మాత్రమే దేవుని అని చెప్పలేదు. ఇది చాలా అవివేకం. దేవుడు అంటే ఇశ్రాయేల్ ఒక దేవుడు, హిందువులకు ఒక దేవుడు, ముస్లిం దేవుడు, అట్లా వంటిదంతా మానవుల వంకర బుద్ధి నుండి పుట్టినటువంటి చెడ్డ ఆలోచనలు. దేవుడు ఒక్కడే, ఏకో నారాయణ అంటారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం కర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే దేవుడు ఆయా యుగాల్లో భూమి మీదకి వస్తాడు. అందులో భావం ఏంటంటే ఆ చెడ్డ వారిని శిక్షించడానికి, మంచి వారిని రక్షించడానికి ఆయా యుగాల్లో వస్తాడు. అంటే బైబిల్ చెప్తుంది యుగముల సమాప్తి యందు యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేకుండా ప్రత్యక్షమయ్యాడు. అన్ని యుగాలను కలిపివేసి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడి భూమి మీదకి పంపిస్తే అన్ని యుగాలలో ఉన్న పాప మానవాళి యొక్క పాప పరిహారార్థమై సర్వాంగ బలిగా, ఏకైక బలి